ఈ మధ్యన యూట్యూబ్లో సెర్చింగ్ బటన్లో ఎక్కువ సెర్చ్ చేసే టాపిక్ ఏంటి తెలుసా? అదేనండి, ఎలా వెయిట్ లాస్ అవ్వాలని. మీకు ఎందుకు, నేనున్నాను కదా, ఈజీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలో నేను చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో రాగి పిండి వేయాలన్నమాట. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి కలపాలి, అంటే ఉండలు లేకుండా కలపాలి. ఇలా కలిపిందని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ నాననివ్వాలి. అంటే అలా నానబెట్టింది అయితే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. బట్ ఇన్స్టెంట్ కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అనమాట. బఠానీ, బీన్స్, క్యారెట్, మిర్చి, పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. వెల్లుల్లి కూడా సన్నగా తరుక్కోవాలన్నమాట. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేయండి. స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేయండి. నా దగ్గర స్వీట్ కార్న్ లేదు. స్వీట్ కార్న్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ రెండు వేసినప్పుడు ఒక్కసారి కలపండి అంతే. అంటే ఫ్రై చేయ అవసరం లేదు, జస్ట్ 2-3 మినిట్స్ అయితే సరిపోయిద్ది. నెక్స్ట్ వచ్చేసి అన్ని వెజిటేబుల్స్ వేసేయండి. వేసేసి ఒకసారి కలపండి. అంటే ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ రోస్ట్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. తర్వాత మనం వాటర్ పోస్తాం కదా, వాటర్ లో కూడా ఇవి కుక్ అవుతాయి అనమాట. ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకోండి, పీసెస్ కూడా మంచిగా పడతాయి. సాల్ట్ వేసుకున్నప్పుడు ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ పోసేయండి, ఓకేనా. నెక్స్ట్ కొన్ని ఘాటుగా ఉండటానికి ఏంటంటే మిరియాలు తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసారుగా అనుకోవచ్చు, పచ్చిమిర్చి ఫ్లేవర్ పచ్చిమిర్చిగా ఉంటే మిరియాల ఫ్లేవర్ మిరియాలకే ఉంటాయి. ఇక్కడ మిరియాలు మంచిగా దంచుకొని వేసుకోవాలన్నమాట. ఇది ఒక 15 మినిట్స్ తర్వాత మంచిగా పొంగు వస్తుంది. పొంగు వచ్చిన వెంటనే ఏం చేయాలంటే మనం కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి, అది ఇందులో పోసేయాలన్నమాట. రాగి పిండి పోసిన తర్వాత ఒక 50 మినిట్స్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేయండి. రాగి వెజిటేబుల్ సూప్ ఈజ్ రెడీ. ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఐరన్ కి ఐరన్, ప్రోటీన్ కి ప్రోటీన్, మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉన్న వెజిటేబుల్ సూప్ కదా, చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి. అస్సలు చింతల్లి రాగి పిండితో చేసిన ఏవి అయినా సరే తినడానికి అసలు ఇష్టపడదు. బట్ ఈ సూప్ ను మాత్రం మంచిగా ఎంజాయ్ చేసింది. వీళ్ళందరికీ ఇచ్చేసి నేను కూడా లాస్ట్ కి తాగుతున్నా. నిజంగా చెప్తున్నా అండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్లీ ట్రై చేయాలన్నమాట. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.